శాంతి, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు అని తెలిసింది. అందుకు కారణం పాప నేను కలుస్తున్నానే కదా. నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇక మీద పాప నేను కలవను. నువ్వు ఊరు వెళ్ళే ప్రయత్నం మానుకో. పాపను నువ్వు కలవకపోవచ్చు, కానీ అది నిన్ను కలవచ్చుగా. నీకు ఆ భయం అక్కర్లేదు శాంతి. మంచి ఉద్యోగాన్ని, పాప చదువుని, సుఖమైన జీవితాన్ని వదులుకొని ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరికి దూరంగా శాశ్వతంగా నేనే వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడే పాపతో నిశ్చింతగా ఉండవు. ఏంటి ఫ్రెండ్ ఇలా వచ్చావు? మా స్కూల్ ఫంక్షన్కా? నేను చూడడం కోసం వచ్చానమ్మా. ఐషు, నేను ఊరు వెళ్ళిపోతున్నాను. నేను ఒకసారి కలిసిపోదామని వచ్చాను. ఎక్కడికి? మీ మమ్మీ దగ్గరకా? మీ డాడీ దగ్గరకా? నాకు డాడీ లేరమ్మా. నాలాగే నీకు డాడీ లేరా? నాకెవరూ లేరమ్మా. నే ఉన్నాగా నీకు. లవ్ యూ ఐషు. నేను వెళ్ళిపోయాక నువ్వు మమ్మీ చెప్పిన మాట విని బాగా చదువుకుని ఎన్నో ప్రైజులు సంపాదించుకోవాలి. గొప్పదానివి కావాలి. బీ ఏ గుడ్ గాయ్. అలాగే ఫ్రెండ్. వస్తానమ్మా. బాయ్. Aish, Raj, both are friends. వస్తానమ్మా. ఫ్రెండ్, నువ్వు వెళ్ళిపోతుంటే నాకేదోలాగుంది. ఏడుపు వస్తుంది. ఎందుకు? నువ్వు నా రక్తం పంచు పుట్టిన బిడ్డవమ్మా. కారణం ఇది అని ఎలా చెప్పగలను? రాతల్లి, అమ్మా ఐషు, ఇది రక్త సంబంధం అని, నేను నీ కన్న తండ్రినని నిజం చెప్పుకోలేని పరిస్థితి నాది. దురదృష్టవంతుడైనా ఈ డాడీని మన్నించమ్మా, మన్నించు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఫ్రెండ్. ప్లీజ్ వెళ్ళొద్దు ఫ్రెండ్. ప్లీజ్ వెళ్ళొద్దు ఫ్రెండ్. ఐశ్వర్య, ఇక్కడున్నావా? ఎక్స్క్యూజ్ మీ సార్, నీకోసం అంతా అక్కడ వెయిట్ చేస్తున్నారమ్మా. రారా. భగవంతుడా, అప్పుడు ఆ పాప ప్రాణం తీసి నాకు దూరం చేశావు. ఇప్పుడు ఈ బిడ్డను నాకు దూరం చేసి నా ప్రాణాలు తీస్తున్నా. ఈ దురవస్థ ప్రపంచంలో ఏ తండ్రికి రాకూడదు. ఇలాంటి తలరాతికి ఏ తండ్రికి రాయకు భగవంతుడా, రాయకు. చిల్డ్రన్, ఇంకో గంటలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతోంది. అందుకని మీరెవరూ అటు ఇటు పరిగెత్తకుండా డిసిప్లిన్డ్గా ఉండాలి. అర్థమైందా? ఐశ్వర్య, నువ్వు ముందు ప్రార్థనా గీతం పాడాలి. ఓకే? ఓకే సార్. అంతా రెడీ?
మమ్మీ మమ్మీ ఐశ్వర్య ఐశ్వర్య రాదుమ్మా నువ్వు అక్కడే ఉండు ఐశ్వర్య ఏం భయలేదమ్మా ఐషు ఐషు డాక్టర్ డాక్టర్ ఎస్ మా పాపకి ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్. సమయానికి మా వాలంటీర్ అక్కడ ఉండటంతో అమ్మాయి ప్రాణాపాయం నుంచి బయటపడింది. షాక్లో ఉంది కాబట్టి మత్తుమంది ఇచ్చాము, పడుకుంది. పాపకేం ప్రమాదం లేదు. షీఈ్ ఆల్ రైట్, మీరే వరి కాదు. 10 నిమిషాల స్పృహ వస్తుంది. తలకు బలమైన గాయాలు తగిలాయి. కోమా స్టేజ్లో ఉన్నాడు. ఛాన్సెస్ 50-50. డాక్టర్ లెట్స్ డూ అవర్ బెస్ట్. ఎస్ ఆ మెడిసిన్స్ నాకు ఇమ్మీడియట్గా కావాలి. ఓకే సార్, స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా మంది పిల్లలు గాయపడి మీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, నిజమేనా? ఎస్ ప్రస్తుతానికి ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది సార్? పర్వాలేదు, దే విల్ బి ఆల్ రైట్. సార్, ఆ పిల్లలందరికీ మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారా? ఎస్ మీ అక్షయ ఫౌండేషన్ వాలంటీరే ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడాడంట, నిజమేనా? అవును వాలంటీర్కి బాగా గాయాలు తగిలాయంట, నిజమేనా? అవును సార్, ఆ వాలంటీర్ గాయపడిన దానికి మీ ఫౌండేషన్ నష్టపరిహారం చెల్లిస్తుంది. ఎస్ ఆ వాలంటీర్కి ఎలాంటి అంగవైకల్యం కలిగినా ఆయనకి ఆయన కుటుంబానికి మీరే బాధ్యత వహిస్తారా? ఎస్ ఒకవేళ ఆ వాలంటీర్ చనిపోతే అప్పుడు ఈ అక్షయ ఫౌండేషనే ఉండదు. మీరందరూ అనుకున్నట్లుగా అతను వాలంటీర్ కాదు, అతనే ఈ అక్షయ ఫౌండేషన్. అతనిదే ఈ అక్షయ ఫౌండేషన్. అతనే దీన్ని స్థాపించాడు. ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడిన అతను ఇప్పుడు చావు బ్రతుకులో ఉన్నాడు. దయచేసి మమ్మల్ని మా పనులు చేసుకునేవాడి. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ మూవ్ మై చైల్డ్. ప్లీజ్ ప్లీజ్ మూవ్. ఎవరి జ్ఞాపకంగా ఈ అక్షయ ఫౌండేషన్ ఏర్పాటు చేయబడిందో చూడు. ఒక బిడ్డను పోగొట్టుకున్న బాధలోంచి, ఆవేదనలోంచి వేలాది పసివాళ్ల ప్రాణాలని నిలబెట్టడం కోసం రాజు పడిన తపన, తాపత్రయమే ఈ ఫౌండేషన్కు పునాది. డబ్బు లేని దీనమైన స్థితి, ఏ చిన్నారి చావుకి కారణం కాకూడదన్న తన ఆశయమే ఈ ఫౌండేషన్. అలాంటి మనిషిని అర్థం చేసుకోకుండా నువ్వెంత హర్ట్ చేసావో నీకు తెలియదు. నీకోసం, ఐశ్వర్య కోసం అతను ఎంత ఆరాటపడ్డాడో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో నీకు తెలియదు.
తీరా నువ్వు తెలుసుకునే సమయాన్ని వాడు చావబోతున్నాడు. తప్పు చేశాను. నేను తప్పు చేశానండి. ఏమండి? నన్ను క్షమించండి. ఏమండి? నన్ను క్షమించండి. నా ఫ్రెండ్కి ఎలా ఉంది మమ్మీ? ఫ్రెండ్ కాదమ్మా, మీ డాడీ. డాడీ? Raj, both are friends. Daddy, love you, Daddy. I love you, Daddy. Daddy, please, Daddy. Love you, Daddy. I love you, Daddy. Please. ఒక్కసారి love you, Daddy. Please, Daddy. నన్ను చూడు, Daddy. I love you, Daddy. Daddy. Daddy, I love you, Daddy. ఒక్కసారి love you, Daddy. Please, Daddy. నన్ను చూడు, Daddy. నాతో మాట్లాడు, Daddy. Please, Daddy. Love you, Daddy. Daddy. Daddy, I love you, Daddy. Love you, Daddy. Daddy. Please, Daddy. నన్ను చూడు, Daddy. డాడీ, నాతో మాట్లాడు, డాడీ. ఐ లవ్ యూ, డాడీ. అయ్యో అమ్మా